నమస్తే వీటీవీ ప్రైమ్కి స్వాగతం. భారత రాజ్యాంగం పౌరుడికి ఇచ్చినటువంటి హక్కులలో ప్రధానమైనది ఏంటంటే ప్రాథమిక హక్కు, స్వేచ్ఛగా ఎక్కడైనా తిరుగాడేటువంటి హక్కు. అటువంటి హక్కు ఆంధ్రప్రదేశ్లో లేదా పౌరులకి అనే అనుమానం కలుగుతూ ఉంది అనేక సందర్భాల్లో, ఒకసారి కాదు, 2 సార్లు కాదు. అయితే దీనికి ఈ హక్కులకు కాపలాదారు ఎవరు అన్నట్లయితే ఖచ్చితంగా భారత న్యాయ వ్యవస్థ. అటువంటిది ఈ న్యాయ వ్యవస్థ ఇలాంటి కేసుల్లో పలుసార్లు చాలా తీవ్రంగా పోలీసుల యొక్క వ్యవహార శైలిని హెచ్చరించిన, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పినప్పటికీ కూడా మాకు మీతో సంబంధం లేదు, మా వ్యవహారం మాదే, మేము భారత రాజ్యాంగానికి కానీ ఈ న్యాయస్థానాలకు కానీ మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు అనేటువంటి మాటలు స్పష్టంగా చెప్పకపోయినా వాళ్ళ చర్యలు చేష్టలు చూస్తే పౌరులకి సరిగ్గా ఇదే రకమైన అనుమానం కలుగుతుంది. దీని మీద కోర్టులు కూడా వివిధ సందర్భాల అసహనాన్ని వెలుబుచ్చాయి. అయితే ఇవన్నీ కూడా క్రమంగా వాళ్ళ మెడకు చుట్టుకుంటున్నాయని వాస్తవాలను వాళ్ళు గ్రహించకపోవటం, చాలా ఉదాసీనంగా కోర్టు హెచ్చరికలను తీసుకోవటమే జరుగుతూ ఉంది. అంటే ఇంత బలంగా తమ ఉద్యోగాలను సైతం పణంగా పెట్టి తమ కెరియర్ని డెఫినెట్గా ఈ కేసుల్లో ఇరుక్కుంటే వాళ్ళు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉండదు, ఆ సంగతి వాళ్ళకి తెలుసు. అయినా సరే వాటికి కూడా తెగించి మరి ఇంతగా అన్యాయంగా అకారణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చట్టాలను తమ చేతుల్లోకి తీసుకొని వీళ్ళని నడిపిస్తున్నటువంటిది ఎవరు? అంతగా వీళ్ళు లోబడి చేయాల్సినటువంటి బలమైనటువంటి దీని వెనక ఏముంది అనేది ఇప్పుడు మళ్ళీ దీని మీద చాలా తీవ్రంగా దృష్టి పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది. దీని మీద న్యాయస్థానాలు సైతం ఇదే కోణంలో మరి దృష్టిని సారించాయనేది అయితే చెప్పక తప్పదు. నిజానికి ఈ అక్రమంగా వీళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలని, యాక్టివిస్టుల మీద అక్రమంగా వీళ్ళు కేసులు పెట్టి వాళ్ళని వేధిస్తున్నారు, వాళ్ళని సాధిస్తున్నారు అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆంధ్రదేశంలో వాళ్ళ తరఫున కోర్టుకి వెళ్ళింది మనమే. కాకపోతే ఆ రోజు ఇంకా చాలా ఎర్లీ ఈ వాస్తవాలు ఏంటంటే ఇంకా బయట ప్రపంచానికి కానీ కోర్టుల దృష్టికి రావడానికి కూడా చాలా మనం ముందే స్పందించాం. కానీ ఇప్పుడు ఒక్కొక్కటిగా వాళ్ళకి ఇది బిగుస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకున్నట్లయితే తాడేపల్లి పోలీసుల మీద హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేసు ఏది అన్నట్లయితే సవీందర్ రెడ్డి ఎలియాస్ కుంచాల సౌందరరెడ్డి అతని అక్రమ అరెస్టుని హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. తక్షణమే విడుదల చేయాలని చెప్పని పోలీసులను ఆదేశించడం, దాంతో అతన్ని విడుదల చేయడం, ఇదంతా కూడా మీడియాలో చూసే ఉంటారు. ఈ సవీందర్ రెడ్డి కేసులో వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తించారు అన్నట్లయితే అసలు సభ్య సమాజం విస్తుపోయేటువంటి పరిస్థితి. అసలు ఈ రాష్ట్రంలో పౌరులు స్వేచ్ఛగా నడయాడేటువంటి హక్కు లేదా, రైట్ టు ఫ్రీడమ్ అనేటువంటిది లేదా అనేటువంటి సందేహం కలుగుతుంది. మామూలుగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి కారులో వెళుతూ ఉంటే సడన్ గా ఆగంతుకులు వాళ్ళని కారు ఆపేసేసి మహిళని కారులో నిర్దాక్షిణ్యంగా దించేసి అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు. ఎవరు అంటే మేము పోలీసులు అని చెప్పారు, తాడేపల్లి పోలీసులు అని చెప్పారు. తాడేపల్లికి వెళితే మేము ఎలాంటి కేసు అరెస్ట్ చేయలేదని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే లీగల్ టీము, వైసీపీకి సంబంధించినటువంటి లీగల్ టీము సకాలంలో రంగంలోకి దిగటం, తర్వాత ఆమె లక్ష్మీ ప్రసన్న కాబోలు పేరు, లక్ష్మీ ప్రసన్న హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేయటం. హెబియస్ కార్పస్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు లంచ్ మోషన్లో దీన్ని తీసుకుందని తెలిసేసరికి వెంటనే ఏం చేశారంటే హడావుడిగా ఈ సవీందర్ రెడ్డిని స్థానిక కోర్టులో, గుంటూరు జిల్లాకు చెందినటువంటి స్థానిక కోర్టులో అతన్ని ప్రవేశపెట్టారు. అప్పటి వరకు వీళ్ళు ఇక్కడ అడిగింది ఏంటి అన్నట్లయితే 4:30 గంటలకు అతన్ని అరెస్ట్ చేశారు అని చెప్పని పేర్కొన్నారు. ముందైతే అసలు ఎక్కడున్నాడో కూడా తెలియదని చెప్పని బుకాయించి, అంటే కోర్టుకి అబద్ధాలు డైరెక్ట్గా చెప్పేటువంటి పరిస్థితి వచ్చిందనమాట. దాంతో 4:30కే ఇతన్ని అరెస్ట్ చేశారు అనేటువంటి విషయాన్ని సవీందర్ రెడ్డి తరపు లాయరు సీసీటీవీ ఫుటేజ్తో సహా, అంటే ఎంత వీళ్ళు పర్ఫెక్ట్గా యాక్ట్ చేశారో చూడండి. పోలీసులకి ఒక వ్యవహారాన్ని బట్టబయలు చేస్తూ ఈ సీసీ ఫుటేజ్ని కోర్టుకి సమర్పించారు. దీంతో పోలీసుల యొక్క చెప్పేటువంటి వెర్షన్ మీద హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ వీడియో ప్రాతిపదికగా అనేక ప్రశ్నలు వేసింది. ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడ అరెస్ట్ చేశారు, ఆ దర్యాప్తు నివేదిక అంతా మాకు కావాలి అని చెప్పని మంగళగిరి కోర్టుకి ఆదేశాలు జారీ చేసి శుక్రవారం లోపే ఈ వివరాలన్నీ కూడా హైకోర్టుకి తెలియజేయాలని చెప్పని స్పష్టం చేసింది. సరిగ్గా అదే సమయంలో
మరొక ఇదేంటంటే కోర్టు ఈ సవీందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి పోలీసుల మీద చాలా తీవ్రంగా విరుచుకుపడి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ముఖ్యంగా ఉన్నప్పటికీ కూడా అసలు ఎందుకు మీరు పాటించలేదు, తర్వాత అరెస్ట్ చేయడానికి యూనిఫామ్లో ఎందుకు వెళ్ళలేదు అని చెప్పని కూడా ప్రశ్నించినటువంటి సందర్భం. తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు, అసలు బేసిక్ పాయింట్ ఏంటి, పోలీసులు అరెస్ట్ చేయగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అలాంటిది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయకుండా కేవలం జీడీ ఎంట్రీ మాత్రమే చేయటం అంటే అక్కడ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ ఏంటనేది తెలుస్తుంది. అంటే సవీందర్ రెడ్డి కేసులో ఏదో జరిగింది, ఏం జరిగింది చెప్పాలి అని చెప్పని ప్రశ్నించినటువంటి సందర్భం. అంటే ఒక పౌరుడిని స్వేచ్ఛగా తిరిగే హక్కును కాలరాస్తూ పోలీసులు చాలా క్యాజువల్గా వచ్చి పట్టుకుపోతూ ఉంటే కోర్టు మేము చూస్తూ ఉండాలా, ఇంత చేస్తున్నా కూడా మేము జోక్యం చేసుకోకూడదా అని చెప్పని ప్రశ్నించినటువంటి తీరు మాత్రం జనరల్ డైరీలో మీరు ఎలా ఎంట్రీ చేసి ఊరుకుంటారంటే మీ ఇష్టారాజ్యం కింద ఇక్కడ జరుగుతుందా అనేటువంటి దాన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా పోలీసులు వ్యవహరిస్తున్నారు, యూనిఫామ్ లేకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు, పద్ధతి ప్రకారంగా అరెస్ట్ చేయకుండా కూడా చేస్తున్నారు అనేటువంటి దాన్ని చాలా క్లియర్ కట్గా కోర్టుకి అర్థమైంది. సోషల్ మీడియా యాక్టివిస్టుల యొక్క నిర్బంధాలు ఇదే విధంగా ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. నిజానికి ఏంటంటే ఈ సోషల్ మీడియా అనేటువంటి పేరుతో కొంతమందిని అరెస్ట్ చేయటం, వాళ్ళని అనేక కేసులు పెట్టి వాళ్ళని ఊరూరా తిప్పటం, మహిళలు అనేటువంటి దీన్ని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఇళ్లకెళ్ళి తీసుకెళ్లినటువంటి పరిస్థితి, వాళ్ళ మీద భౌతికంగా కూడా దాడి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చేసేది ఒక ఫేజ్ అది అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేశారు, బిఎస్ఎన్ సెక్షన్ ప్రకారంగా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ యాక్ట్లు, బిఎస్ఎన్ సెక్షన్స్ తీవ్రమైనటువంటి ఇవన్నీ కూడా పెడుతున్నప్పుడు కోర్టులు చాలా సీరియస్గా మందలించాయి. దాంతో ఇక ఆ అవకాశాలు లేకుండా పోయాయి. అయితే క్రిమినల్ బ్రెయిన్ ఉన్నటువంటి వాళ్ళకి క్రిమినల్ థాట్స్ వస్తూనే ఉంటాయి. కాకపోతే వాళ్ళకి తెలియంది ఏంటంటే ఈ క్రిమినల్ యాక్టివిటీస్ అనేటువంటి వాటికి తాత్కాలికమైనటువంటి రిజల్ట్ ఉంటాయేమో కానీ దీర్ఘకాలంలో అనేటువంటి ముందుకి సాగేటువంటి పరిస్థితి ఉండదని ప్రతి నేరంలో కూడా ఇదే జరుగుతుంటుంది. వాళ్ళు అదే ఆలోచిస్తుంటారు. సరిగ్గా అదే విధంగా వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టే అవకాశం లేకుండా పోయింది. బిఎన్ఎస్ తీవ్రమైనటువంటి నేరాలు, త్రిపురవన్ లాంటివి పెట్టేటువంటి అవకాశం లేకుండా పోయింది. మరి ఏం చేయాలి అని ఆలోచించి వీళ్ళకి ఒక అతి తెలివి ఐడియా వచ్చింది. ఏంటంటే గంజాయి కేసులో పట్టుబడినట్టుగా, ఎంత అన్యాయం చూడండి. ఒక గౌరవప్రదంగా తన పని తను చేసుకుంటూ జీవిస్తున్నటువంటి ఒక చిన్న కుటుంబం, ఆ పిల్లల్ని చూడండి, చిన్న పిల్లలు వాళ్ళు. అటువంటి పిల్లల తండ్రిని, అతన్ని గౌరవంగా బ్రతికేటువంటి వ్యక్తిని అకారణంగా అంటే అన్యాయంగా అరెస్ట్ చేసి, కొన్ని కారణం ఉంటే అరెస్ట్ చేయండి లీగల్ ప్రొసీజరల్గా, అకారణంగా అరెస్ట్ చేసి అతను గంజాయి అమ్ముతున్నాడు. గౌరవప్రదంగా అతను వృత్తి చేసుకుని బతుకుతున్నటువంటి వ్యక్తి గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పని అతని జీవితాన్ని, అతని కుటుంబాన్ని ఛిద్రం చేయడానికి తెగబడ్డారు అని అంటే ఎంతకి తెగించారు. ఇంతకి తెగిస్తున్నటువంటి దీనికి ఎవరు, ఏ శక్తులు వీళ్ళని ప్రేరేపిస్తున్నాయి? ఇక్కడ ఒకటి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ నెల్లూరు కావచ్చు, లేకపోతే హిందూపురం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, తాడేపల్లి, విజయవాడ కావచ్చు, ఎక్కడి నుంచో ఎక్కడికో కనెక్షన్స్ ఉన్నాయి అని అంటే సరే ఇదంతా పోలీసు నెట్వర్క్ అనుకోవాలి. కానీ ఈ పోలీసులకి ఫలానా చోట వీడు ఒకడున్నాడు, వీడిని అరెస్ట్ చేయండి, అక్కడ ఒకడున్నాడు వాడిని అరెస్ట్ చేయండి, ఇక్కడ ఒకడు ఉన్నాడు వీడిని అరెస్ట్ చేయండి అని వీళ్ళకి ఆదేశాలు ఇస్తున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈ ఆదేశాలకి ఇటు పోలీసులకి వాళ్ళకి సంబంధించినటువంటి అందరు పోలీసులను కూడా మనం తప్పుపట్టట్లేదు. ఇలాంటి బాపత పోలీసులకి ఈ రకమైనటువంటి కనెక్షన్స్ ఆదేశాలు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి వాళ్ళని నడిపిస్తున్నటువంటి శక్తులు ఎవరు అంటే రాజ్యాంగేతర శక్తులు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా చట్టాలను తమ చేతిలోకి తీసుకుని పౌర హక్కులను కాలరాసేటువంటి పరిస్థితి. ఎవరు, ఎందుకు, ఏ ప్రయోజనాల కోసం వీళ్ళు ఇలా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కూడా ఖచ్చితంగా కోర్టులు దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం ఆ కేసుకు సంబంధించినటువంటి వైఖరిగా చూడటమే కాదు, ఏ గౌరవ న్యాయస్థానాలు అయితే ఏమన్నాయంటే మీరు ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలని అన్నదో, అలాంటి ఆంధ్రప్రదేశ్లో పౌర హక్కులు అనేటువంటి వాటిల్ని పూర్తిగా కాలరాస్తున్నారు. ఒక ఆర్గనైజ్డ్ గుండాయిజం అనేదో అనాలో, లేకపోతే దీనికి ప్రాపర్ వర్డ్ ఏమనాలో తెలియదు. కానీ ఈ ఆర్గనైజ్డ్ సెక్షన్ ఏదైతే ఉందో ఇది పౌర హక్కులని కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కోర్టులు దీని మీద మరింత లోతుగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఒకవైపు కోర్టు ఇంత సీరియస్గా ఆదేశాలు జారీ చేస్తే సరిగ్గా అదే సమయంలో మరొక సోషల్ మీడియా యాక్టివిస్టు తారక ప్రతాప్ రెడ్డిని కూడా నిర్బంధించారు. తారకను ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతుంటే మరొక సోషల్ మీడియా యాక్టివిస్టు సాయి భార్గవ్ అనంతపురం జిల్లా పోలీసులు
అతని మీద ఓవర్ యాక్షన్ చేసి ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లి రాప్తాడు పోలీస్ స్టేషన్కి తరలించారని చెప్తున్నారు. అంటే ఈ విధంగా ఎక్కడికక్కడ వాళ్ళు ఇష్టారాజ్యం కింద చేస్తున్న పరిస్థితి ఇది. మనం ఇది లేటెస్ట్గా చెప్తున్నాం. తురకా కిషోర్ విషయంలో కూడా చూసాం. తురకా కిషోర్ని నెలల తరబడి ఒక కేసు తర్వాత ఒక కేసు పెట్టి అతన్ని జైల్లో నిర్బంధించింది. అతను కూడా చిన్నపిల్లల తండ్రి. ఆ జైల్లో నుంచి విడుదలైన తర్వాత కూడా అతన్ని కలుసుకోనివ్వకుండా భార్యని బిడ్డల్ని దూరం చేసి ఇంకో కేసులు ఎగరేసుకుపోతే అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకొని వాళ్ళకి తగినటువంటి న్యాయం చేసిన సంగతి కూడా చూసాం. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా హైకోర్టు వరకు కూడా వ్యవహారం వెళ్లకుండా అక్కడ ఉన్నటువంటి స్థానిక కోర్టే చాలా ధర్మంగా వ్యవహరించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టారని చెప్పని అక్కడ ఉన్నటువంటి ఒక ముగ్గురిని వదిలివేసిన సందర్భం. ఇలా మొత్తంగా ఇంతే కాదు, ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఈ డిజిటల్ మీడియానే కాదు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సీనియర్ మోస్ట్ జర్నలిస్టులను అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎస్సీ కేసులు 111 సెక్షన్లో పెట్టాలనుకున్నప్పుడు సుప్రీంకోర్టు చాలా ఘాటైనటువంటి చీవాట్లు పెట్టిన సంగతి తెలిసింది. అదేవిధంగా లోవర్ కోర్టుల్లో ఒక జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఈ కేసులు అతనికి అప్లికబుల్ కాదు అని కొట్టేసిన పరిస్థితి ఉంది. ఈ విధంగా కోర్టుల్లో ధర్మాసనాలు చాలా ధర్మంగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ కోర్టులను కూడా లెక్క చేయనటువంటి రీతిలో, అంటే వాళ్ళకి అంత స్థాయిలో వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నటువంటి శక్తులు ఎవరు అనేటువంటి విషయం అయితే బయటపడాల్సిన ఇది ఉంది. ఎందుకంటే హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఎప్పుడో దాదాపుగా 80-70వ దశకాల్లో నక్సలిజం ఎక్కువ తీవ్రంగా ఉన్న చోట్ల వాళ్ళని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు అప్పుడు మాత్రమే మేము ఎక్కువగా ఈ హెబియస్ కార్పస్ పిటిషన్ యొక్క యూసేజ్ని అడ్వకేట్స్గా మేము విన్నది ఏంటంటే ఆ రోజుల్లోనే. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఈ మోడర్న్ సొసైటీలో ఈ దట్టు ఇది పబ్లిక్ అంటే గవర్నమెంట్ యొక్క ప్రోత్సాహంతో ఈ విధంగా చట్టాలని చేతుల్లోకి తీసుకొని ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలు జారీ చేసినా కూడా వాటిని కూడా కేర్ నాట్ అని చెప్పి అంటున్నారంటే మరి ఏం చేయాలి అనేటువంటిది కూడా గౌరవ న్యాయస్థానాల నుంచే దీనికి సరైనటువంటి సమాధానం రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా వస్తుందని మనబోటి వాళ్ళం అయితే చాలా బలంగా విశ్వసిస్తున్నాం. చూద్దాం మరి రేపు బుధవారం తర్వాత ఇది ఏమవుతుంది అనేటువంటిది కూడా. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వై టీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.